అదోని జనరల్ ఆసుపత్రిలో ఓ గర్భిణికి సకాలంలో స్పందించిన వైద్య సిబ్బంది కానుపు చేసి తల్లి కవల పిల్లలను కాపాడారు. అదోనిలోని క్రాంతినగర్కు చెందిన సాయి కుమార్ భార్య లలిత తొలి కానుపులో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. లలిత ప్రస్తుతం మళ్ళీ 7 నెలల గర్భిణి. కడుపు నొప్పి ఎక్కువగా ఉండడంతో సమయానికి భర్త కూడా లేకపోవడంతో సమీప బంధువు సాయంతో బైక్పై మహిళలు ఆసుపత్రికి వెళ్ళింది. దారి మధ్యలో ట్రాఫిక్ జామ్ అవడంతో ప్రధాన రహదారిలో బైక్ పైనే బిడ్డ బయటకు వచ్చిందని, త్వరగా ఆసుపత్రికి వెళ్లాలని బంధువులకు ఆమె చెప్పింది. దీంతో ట్రాఫిక్కు ఎంసీహెచ్ వెళ్లడానికి సమయం పడుతుందని తప్పని పరిస్థితుల్లో బైక్ను దగ్గరలోని జనరల్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడి వైద్యులు గర్భిణికి చికిత్స చేశారు. అప్పటికే బయటకు వస్తున్న బేబీని సురక్షితంగా బయటకు తీసి కడుపులో మరో బేబీ ఉన్నట్లు గుర్తించి చికిత్స చేసి మరో బిడ్డకు పురుడు పోశారు. అనంతరం కవల ఆడపిల్లలు తల్లిని సురక్షితంగా 108లో ఎంసీహెచ్కు తరలించారు. ఈ ఘటనలో సకాలంలో స్పందించి 3 ప్రాణాలు కాపాడిన వైద్య సిబ్బందికి లలిత ధన్యవాదాలు తెలిపింది. మాది వచ్చి ఆదోని క్రాంతినగర్. మేము పెయిన్స్ వస్తున్నాగా బైక్ మీద వచ్చేసినాము, మాట దొరకలేక. పెయిన్స్ వస్తున్నాగా ట్రాఫిక్ జామ్ వల్ల బేబీ బయటకు వచ్చేసింది. ఇంకా సడన్గా మొగల్ హాస్పిటల్ ఉంటే సీదా పోయేసేసినాం దాంట్లోకి. వెంటనే స్పందించి వెంటనే లోపల పిలుచుకోపోయి బేబీని తీసేసినారు. బైక్ మీద ఒక పాప డెలివరీ అయిపోయింది. ఇంకోటి వచ్చేసి మొగల్ హాస్పిటల్లో డెలివరీ చేసినారు. 2 బేబీస్ బాగున్నారంట. నేనైతే బాగున్నాను. అంబులెన్స్ వేసుకొచ్చి ఇక ఆడోళ్ళ హాస్పిటల్లో వదిలేసిపోయారు. పేరు లలిత, మాది వచ్చి ఆదోని క్రాంతినగర్. నా పేరు డాక్టర్ ప్రియాంక. నేను ఇక్కడ ఆదోని జీజీహెచ్లో ఎస్ఆర్గా చేస్తున్నాను. నేను ఆఫ్టర్నూన్ సడన్గా ఒక పేషెంట్ 3 టైమ్ డెలివరీలో పెయిన్స్ వచ్చేసి ఎంసీహెచ్కి బయలుదేరి వెళ్తుండగా మధ్యలో ట్రాఫిక్ జామ్ అవ్వడం వల్ల ఒక బేబీ ఆల్రెడీ అక్కడే డెలివరీ అయిపోయింది. సెకండ్ బేబీ ఎమర్జెన్సీ నీడ్ కోసం మా దగ్గరలో ఉన్న ఈ జీజీహెచ్కి వస్తే మేము వెంటనే చూసి ఫస్ట్ బేబీ డెలివరీ చేసేసి సెకండ్ బేబీ కూడా ఉందని గమనించి దాన్ని కూడా ఇక్కడే డెలివరీ చేసేసి ఇద్దరిని సేఫ్గా మదర్ అండ్ బేబీస్ని మేమే అంబులెన్స్ కాల్ చేసి ఇంకా ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం మేము దగ్గరలో ఉన్న ఎంసీహెచ్కి రిఫర్ చేసి పంపించాము. ఇప్పుడు తల్లి బిడ్డలు అందరూ క్షేమంగా హ్యాపీగా ఉన్నారు. మేము మా డ్యూటీ ప్రకారం మేము వచ్చిన ఎమర్జెన్సీని మేము తొందరగా చేయగలిగాము. దాంతోపాటు మాకున్న సిస్టర్స్ వీళ్ళందరూ కూడా మంచిగా హెల్ప్ చేసి 2 తల్లి బిడ్డల్ని క్షేమంగా డెలివరీ చేయగలిగాము. వాళ్ళ సపోర్ట్. 2 కవలలు, 2 వచ్చేసి 2 ఆడపిల్లలే. 2 బేబీలు కూడా బాగానే ఉన్నారు. పుట్టినప్పుడే మంచిగా క్రై బాగుంది. ఏమంటే 3 టైమ్ డెలివరీ అవ్వడం వల్ల బేబీస్ కొంచెం వెయిట్ తక్కువ ఉండడం వల్ల వాళ్ళకి ఎన్ఐసీయూ నీడ్ ఉంది కాబట్టి మేము ఎంసీహెచ్కి రెఫర్ చేస్తాం. నా పేరు డాక్టర్ ప్రియాంక. నేను ఇక్కడ